ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రతి ఒక్కరితో మాట అనిపించుకునేంత పరిస్థితికి దిగజారిపోయింది మన కుటుంబం. అక్షయ్ మన ఇంట్లో ఉన్నంత కాలం అందరితో ఇలాంటి మాటలే పాడాల్సొస్తుంది. గురివింద గింజలా తప్పులన్నీ మన వైపే పెట్టుకుని ఎవరి మీదికి పడితే వారి మీదికి చేతులు కాళ్ళు ఎత్తితే అలా? తప్పుల గురించి నువ్వు నీ భార్య మాట్లాడాలి. మరి నీ సొంత కూతురుండుంటే బయట వాళ్ళు అలాంటి మాటలనే ధైర్యం చెయ్యరు కదా అవని. అప్పటి వరకు ఎవరో ఒకరితో ఇలాంటి నిందలు తప్పవమ్మా. మన కుటుంబంలో నాలాంటి జాతకంతో అడుగు పెట్టవలసిన నా మనవరాలు ఎక్కడుందో ఏంటో. అమ్మవారి అంశతో పుట్టిన ఆ మహర్జాతకురాలు నా ఇంట్లో అడుగుపెట్టిన క్షణాన ఇలాంటివన్నీ దూరం అయిపోతాయి. ఆ మహర్జాతకురాలు ఈ అక్షయ్యే అని మీకు తెలిసేలోపు దీన్ని లోకం నుంచి మాయం చేయాలి. దానికంటే ముందు వికాస్ చెప్పినట్టు దీని ద్వారా శివమణిని సంపాదించి కోట్లు సంపాదించాలి. నా కూతురు గురించి తెలిస్తేనే నాకు పరిష్కారం దొరుకుతుంది. బావా, ఏం చేయాలో నాకు తెలుసు. నేను అరగంటలో వస్తాను. కన్ను ఎదురుతుంది ఎందుకు? నాకేదైనా కీడు జరగబోతుందా? నీ జాతకంతో నా జాతకాన్ని మార్చగల అక్షయ, నిన్ను చూడ్డానికి ఈ వికాస్ గాడొచ్చేశాడు. నీకు బ్యాడ్ టైం, నాకు గుడ్ టైం స్టార్ట్ అయింది. నాకెందుకు ఇలా జరుగుతుంది? అమ్మా! నిహారిక, 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 నమస్కారం వేదవతి గారు. నమస్కారం ప్రసాదరావు గారు. నమస్కారం. నేనండి వికాస్ని. బావా, హాయ్ నిహారిక, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ బావా. ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాను. బ్లెస్ మీ అంకుల్. చల్లగా ఉండు బాబు. బ్లెస్ మీ ఆంటీ. లే బాబు. ఇలాంటి అతి వినయాలు
ఇంతకు ముందు నీ దగ్గర చాలా చూసాం. అవి అప్పుడండి, ఇప్పుడు కాదు. తమరు సడన్ గా ఎందుకు ఊడిపడ్డట్టు? మీ అందర్నీ ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. బాగా మారిపోయా, చిక్కిపోయా కూడా. జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిని తిని ఇలా అయిపోయాను కృష్ణ. మీలాంటి వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు ఎదురు దెబ్బలు తింటారు గాని మీరెందుకు తింటారు? చెడ్డవాళ్లతో చేతులు కలిపి చెడ్డ పనులు చెయ్యాలని చూస్తే దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. గతంలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాస్తవమే, బట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ చేంజ్డ్. నీలో నిజమైన మార్పు వస్తే అది మా అందరికంటే నీకే మంచి చేసే విషయమవుతుంది. మారినట్టు నటిస్తే ఎప్పటికైనా ప్రమాదం తప్పదు. అందర్నీ నమ్మడం మా బలం అనుకుంటాం. ఒక్కోసారి ఆ నమ్మకమే మా పార్టీ శాపం అయిపోతుంది. జాతకం విషయంలో నిహారికను నమ్మి మోసపోయాం. గుణవంతుడు అనుకున్న కొడుకు విషయంలో కూడా నమ్మక ద్రోహానికి గురయ్యాం. నాన్నా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? బావా కూర్చో బావా. మీ అందరూ నిల్చుండగా నేను కూర్చుంటే ఏం బాగుంటుంది? అక్షయ, అక్షయ, మా బావకి మంచినీళ్ళు తీసుకురా. అలాగే. నువ్వు వెతుకుతున్న పాప వేదవతి వాళ్ళ ఇంట్లో ఉంది. అదే జాతకం గల పాప. పైగా పాములని పట్టుకోగల మహిమలు కూడా ఉన్నాయి తనకి. తీసుకోండి వాటర్. అది అందరూ అందుకోగల సామాన్యమైన మణి కాదు. ఆ పరమేశ్వరుడికి సంబంధించిన మణి, శివమణి. శివమణి. భైరవ చెప్పిన శివమణిని సాధించగల శక్తివంతురాలివి నువ్వే. నీ మొహంలో నాకు ఆ తేజస్సు కనపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.